మీ కేసుపల్లికి వచ్చినామంటే ఎక్కించుకున్నా. ఎక్కించుకున్న తర్వాత బిడ్డ నీ కడుపు చల్లగా అన్నది. తర్వాత ఏమన్నది, బిడ్డ మీ ఊరుకు పిల్లనియద్దు, పిల్ల కొండవద్దు అని చెప్పగానే నాకు ఏదో అనిపించింది అన్న. గ్రామస్తునైనా కానీ నాకు చాలా బాధ వేసింది. సో మా ఊరు పరిస్థితి అట్లున్నదన్న. ఒక మహిళ, ఒక అక్క, ఒక చెల్లె ఎండల కూకుండి బస్సు రాక, ఆటో రాక ఎన్నో ఇబ్బందులు పడి అంత పెద్ద మాట అన్నదంటే అన్న, అంటే ప్రథమంగా మా ఆడపడుచులకు సేఫ్టీ కావాలంటే బస్సులు కావాలి, బస్సులు రావాలంటే ఆ రోడ్ కావాలన్న. ఫస్ట్ ఏమంటారు? ఇంకొకటి ఏం హామీ ఇచ్చారంట అన్న, ఈ కాలబడ కడికించి ఇక్కడ జీపీ వరకు మాకు అంకాపూర్ లాగా డబుల్ రోడ్ కావాలని కోరుకున్నామా లేదా? మాకన్నా ఎవరో వచ్చి ఏదో హామీ ఇచ్చి ఏదో చెప్పి కళ్ళబుల్ మాటలు చెప్పి పదవి కాగానే వెళ్ళిపోతారు. కానన్నా మీరు మాకు మాట ఇచ్చిర్రు, ఆ మాట ప్రకారం ఉంటారని గుర్తు, మీరు చేస్తారని గుర్తు. మీరు ఏదో ఇప్పుడు 2-3 నెలలు కాగానే వీళ్ళు అడుగుతారు, పెద్ద కోరికలు కాదు. మనకు మన కేశపల్లి ప్రజలకు ఇచ్చిన అది హామీ. అంటే ఒక తల్లి అన్నం పెడితే మనం ఎట్లా రుణం తీసుకున్నాలా అని మనకు ఆత్మ విమర్శ ఎట్లుంటుందో మన కేశపల్లి ప్రజలు అన్న మీకు 85 ఓట్ల మెజార్టీ ఇచ్చిర్రు. సో మేము మెజార్టీ ఇచ్చినాం కాబట్టి మేము అడుగుతున్నామన్నా. మేమంతా కష్టపడ్డాం, మేము అడుగుతున్నాం అన్న, దాంట్లో తప్పేం లేదు. రెండవది అయితే కొంతమందికి సిలిండర్ సబ్సిడీ సంబంధించింది కానీ అంటే ఉచిత కరెంటు కానీ కొందరు అరువులు ఉండి కానీ వాళ్ళకు రాలేదన్న. దాని గురించి దృష్టి పెట్టుకోవాలని చెప్తున్నామన్నా. ఇంకేమున్నదంటే మా ఊరుకు పెద్ద సంఘాడు లేక ఈ పథకాలకు వాళ్ళు దూరం అయిపోతారు అన్న. వాళ్ళకుగా అందరిలాగే రేషన్ కార్డులు వస్తే వాళ్ళు కూడా అరువులుగా నమోదు కావడం జరుగుతుందన్న. ఇప్పుడు ఆ రైతు బంధువుగా పడతలేవటన్నా. ఈ కొన్ని సమస్యలు బాగున్నాయి మా కేశపల్లికి. ముఖ్యంగా అన్న మా కేశపల్లిలో మనకు లీడ్ రావడానికి కారణం అన్ని కులాలు ఉన్నాయి. ఆ అన్ని కులాల్లో పెద్దన పాత్ర పోషించిన 2 కులాలు ఉన్నాయన్న. ఒక 15 సంవత్సరాల నుంచి ఆ 2 కులాలకు ఎటువంటి ప్రభుత్వం యొక్క నిధులు కానీ విధులు కానీ ఏమి రాలేవన్నా. ఆ పెద్దన పాత్ర పోషించిన 2 కులాలకు మాత్రం మీరు కంపల్సరిగా వాళ్లకు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నామన్నా. ముఖ్యంగా అన్ని కులాలు కలిస్తేనే మనకు లీడ్ వచ్చిందన్న. ఈ కులం ఆ కులం అని లేదు, కానీ ఒక పెద్దన్న పాత్ర మాత్రం 2 కులాలు పోషించినాయి అన్న. ఆ 2 కులాలతో పాటు అన్ని కులాలకుగా మీరు అంటే మనం వేరే పార్టీ కదా వీళ్ళు మనకు ఓటేసిరు ఓటేయలేరు అని కాకుండా అన్ని అంటే ప్రజాస్వామ్యంలో అందరు సమానులే, ఓటేసినా వేయకున్నా. సో మీరు అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటూ మళ్ళా మా కేశపల్లి గ్రామ ప్రజల తరఫున మీకు శిరస్సు వచ్చి నమస్కారం చేసి ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. ముఖ్యంగా మనము కేశపల్లిలో మన భూపతి సార్కు ఏ విధంగా మెజార్టీ ఇచ్చినామో అట్లాగే మన ఎంపీకి కూడా మన జీవన్ రెడ్డి అన్నకు కూడా ఎక్కువ మెజార్టీ వచ్చినట్టు చేస్తామని భావిస్తున్నాను. ఎంపీపీ గారు అప్పల రాజన్న అంటే తెలియదు కానీ లార్ రాజన్న అంటే అందరికి తెలిసి ఉంటది. తనను మాట్లాడాలని కోరుకుంటున్నాను. భాగంగా కేశపల్లికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్ ఐడిసిఎంఎస్ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి గారికి, చెన్నరెడ్డి గారికి, అర్బుల్ సర్పంచ్ రాజేందర్ గారికి, అందరికీ ప్రశాంత్, ప్రణయ్, ముంగడున్న కార్యకర్తలకు, పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, గ్రామ మహిళలకు అందరికీ మా యొక్క నమస్కారం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వచ్చినాం. సుమారు ఒక 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల లోపల చెప్పినట్టు అన్ని అంటే ఒక్కసారి కాకుండా కానీ ఒకటి తర్వాత ఒకటి అవుతారుంటే మొన్ననే 5 లక్షల సీసీ రోడ్ కూడా పెట్టడం జరిగింది. మరియు ఎస్సీ మహిళా సంఘానికి మన ఎస్సీ సంఘంకు మాల సంఘంకు ఒక 5 లక్షల రూపాయలకు ఎస్డిఎఫ్ లో సార్ శాంక్షన్ ఇచ్చిండు. కాకపోతే ఎలక్షన్ పొడి చేసేట్లా అది ప్రొసీడింగ్ ఇవ్వలేకపోయాడు. ఇది అందరికీ ప్రతి ఈ 1-2 సంఘాలకైనా అట్లా కాదు కానీ ఇంతలో అంతలో ప్రతి సంఘానికి కూడా సార్ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. మీరందరూ జీవన్ రెడ్డి మన పార్లమెంట్ అభ్యర్థి, తనకు మొన్న ఎట్లా మెజార్టీ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీ కేశపల్లి నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నా. మరియు డబుల్ రోడ్డు విషయం ఇది కొన్ని ఏళ్ల కళ. ఎట్లనే వేసి ఆర్ఎంబీ రోడ్డు కూడా డివైడ్ చేసింది కేశపల్లి టు మన సికింద్రాపూర్ హైవే టు కొరటిపల్లి మండలంలో ఉన్న అంత ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా.
మున్ముందు కూడా ప్రతి సంఘానికి కూడా ఒక సంఘానికి 5 లక్షలు, ఈ సంఘం ఆ సంఘం మనకు కాకుండా అందరు కట్టుకుంటారు, అందరికి విరిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తుంది. పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, మరి సోదరులు ఎక్స్ఎంపీపీ రాజన్న గారికి, మరి గ్రామస్తులు సాయి, ప్రశాంత్, ప్రణయ్, మరి మా మండల ప్రజాప్రతినిధులు అందరికీ, మరి వివిధ మండలం నుంచి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే గ్రామ మహిళలకు, యువకులకు, పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరి అన్ని విషయాలు చెప్పారు, నేను చెప్పడానికి కూడా ఏం లేదు. మీ అందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ గ్రామం నుంచి మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీ గ్రామానికి అవసరమైన పనులలో నేను కూడా సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తూ, రాబోయే ఎంపీ ఎలక్షన్లో మరి చేతు గుర్తుకు జీవన్ రెడ్డి గారికి ఎంపీగా ఓటేస్తే, ఎంపీగా గెలిస్తే మనకి ఇంకా బలంగా ఎక్కువ ఉంటుంది. పోయిన ఎంపీ మన గ్రామానికి ఏం నిధులు ఇవ్వలే. గతంలో ఇక స్థానిక వాస్తవులైన మాజీ ఎంపీ కేశవెల్లి గంగారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఎంపీ నిధి నుంచి ప్రతి గ్రామానికి ఫండ్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ పోయిన తర్వాత మనకు వచ్చిన ఎంపీలు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు సరిగా లేక మన గ్రామాల్లో అభివృద్ధి కూడా జరగలేదు ఎంపీ నుంచి. మరి ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు పెద్దలు చాలా అనుభవస్తుడు కాబట్టి మన గ్రామానికి, మన నియోజకవర్గానికి ఆయన ఎంపీ ల్యాడ్స్ మన ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ ఓటేసి ఎంపీ గారిని గెలిపిస్తే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి వీలుండని తెలియజేస్తూ అందరూ చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను. మరి మీ గ్రామానికి నవంబర్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడనే నిలబడి మనం మాట్లాడటం, ఈరోజు మళ్ళా 4 నెలలకే మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల సందర్భంగా మరి మీ గ్రామానికి మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా మునిపల్లి సాయిరెడ్డి గారు, మరి అప్పల రాజన్న గారు, అదేవిధంగా నిజామాబాద్ నుండి వచ్చినటువంటి శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, మరి మీ గ్రామ నాయకులైనటువంటి సాయి గారు, ప్రణీత్ గారు, వసంతరావు గారు, అదేవిధంగా శ్రీను, వినోద్, మరి మా సర్పంచ్ అడుగు సర్పంచ్ రాజేందర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కింద పెద్దలకు, యువకులకు, డిస్టర్బ్ అయ్యేటువంటి అక్క జిల్లాలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నవంబర్ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మీకు అందరు కూడా నేను కోరడం జరిగింది. ఏం కోరడం జరిగిందంటే, అప్పుడు అభయహస్తం 6 గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ మేము, అది నా మాట కాదు, రేవంత్ రెడ్డి మాట కాదు, మరి ఇది సోనియమ్మ మాట, ఇందిరమ్మ కోడలు ఇచ్చినటువంటి మాట. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. అదేవిధంగా దేశం కొరకు జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా జైలుకు పోయినటువంటి పరిస్థితి. మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ. మరి తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. ఆ రోజు చెప్పినాం, ఇచ్చిన మాట మేము కట్టుబడి ఉంటామని. సరే, నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా మరి సోనియా గాంధీని విశ్వసించారు, కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు, నన్ను మెజార్టీతో, భారీ మెజార్టీతో మన నియోజకవర్గంలో గెలిపించారు. మీకు అందరు కూడా ధన్యవాదాలు. అయితే గెలిచిన తర్వాత మనకు 2 అసెంబ్లీ సెషన్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ వెంటనే ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకనే కొన్ని గ్రామాలలో నేను రాలేకపోయినా. ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో ప్రచారంగానే రావడం జరిగింది. మీకు అందరు కూడా ఒకటి చెప్పదలుచుకునే ఏంటంటే, ఆ రోజు మనం ఏదైతే చెప్పినామో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పి మరి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణం స్వీకారం చేసిన రోజే మరి ఆ రోజు అభయహస్తం పేరు మీద 6 గ్యారంటీల మీద సంతకం పెట్టడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, సోనియా గాంధీ సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
2 రోజులకే మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ తల్లి బర్త్డే రావడం జరిగింది డిసెంబర్ 9th నాడు. మరి ఆ 9th నాడే 2 గ్యారంటీలు. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు మనందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసాం. కాకపోతే మీరు ఇప్పుడు వచ్చినప్పుడు నాకు చెప్పారు కేశపల్లికి బస్సు రావట్లేదని. సరే ఆ సంగతి కూడా చెప్తా కానీ, సరే కేశపల్లి నుండి జగ్గరన్పల్లి పోయినా, మెయిన్ రోడ్డు పోయినా, మీరు ఎక్కడైనా హైదరాబాద్ పోయినా మొత్తం తెలంగాణలో ఇవాళ 4 నెలలలో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ వాళ్ళు మరి తల్లిగారింటికి పోయినరా, లేకుంటే హైదరాబాద్ పిల్లల దగ్గరికి పోయినరా, మరి పెళ్లిళ్ళకు పోయినరా, లేకుంటే సమ్మక్క జాతర పోయినరా, కానీ మొత్తం మీద 35 కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేశారు. మీరు ఫ్రీగా అంటే ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ ఇస్తలేరు, దానికి ప్రభుత్వం డబ్బు కడుతుంది. ఇవాళ ఆర్టీసీ కూడా నష్టాలలో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ లాభాలలో నడుస్తుంది. ఆర్టీసీ బస్సులు కూడా మీకు రాకపోవడానికి రీజన్ ఏంటంటే, అంతకుముందు ఎవరైతే ఆర్టీసీ చైర్మన్ ఉన్నాడో ఈ గోవర్ధన్, ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉండే ఆర్టీసీని ఏమైనా ఉద్ధరిస్తారంటే పాత బస్సుల పేరు మీద మొత్తం 1500 బస్సులు అమ్ముకున్నాడు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలలనే మళ్ళీ ఒక 1500 బస్సులు మనం ఆర్డర్ ఇచ్చినాం. దాంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చినాయి, హైదరాబాద్లో ఇచ్చినారు. మనకి పల్లెపల్లి బస్సులు వస్తాయి మనకు త్వరలోనే. వచ్చిన తర్వాత కేశపల్లి కూడా ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేస్తాం. అది చాలా చిన్న సమస్య. అయితే మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం ఇవ్వడమే కాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నిర్వీర్యం చేస్తే మళ్ళా పేదవారికి కార్పొరేట్ వైద్యం ఇద్దామని చెప్పి అందించాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల వరకు పెంచడం జరిగింది డిసెంబర్ 9వ తారీఖు నాడే. అదేవిధంగా మరి అభయాస్తంలో చెప్పినటువంటి ఏదైతే ఇంకా 6 గ్యారంటీలు అవన్నీ ఉన్నాయో దానికి మనకు సమగ్రంగా సర్వే జరగాలని చెప్పి మీ గ్రామ పంచాయతీలోనే మండలం నుండి ఆఫీసర్లను పెట్టి ప్రజాపాలన పేరు మీద వారం రోజులు మీ దగ్గర అప్లికేషన్ కూడా తీసుకున్నాం. ఇవాళ అక్కడ ఒక అమ్మ అడుగుతా ఉంది, నాకు రేషన్ కార్డు లేదని. నేను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిరా? ఇయ్యలే. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజల పాలన వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ తీసుకున్నాం. ఇవాళ మీ రేషన్ కార్డు ఎవరైతే లేదో వాళ్ళందరూ కూడా సపరేట్ కౌంటర్ ఇచ్చి అప్లికేషన్ తీసుకున్నాం. ఇవాళ కూడా మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత కూడా మీరు ఎంపీటీ ఆఫీస్లో పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు అందరు కూడా నేను కేశపల్లి నడి బొడ్డు నుండి చెప్తా ఉన్నా, మీకు అందరు కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేవో అందరికి ఇప్పించే బాధ్యత నాది. అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. అందరికి కూడా గతంలో చెప్పినాం, ఏం చెప్పినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఇలా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాడు, ఎక్కడ వచ్చిందా, ఏ గ్రామంలో వచ్చినా 10 ఏళ్లలో రాలే. కానీ ఇందిరమ్మ ఇండ్లు ఈ ప్రాబ్లం అవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామానికి వస్తాయి. ఇవాళ కేశపల్లి కానీ మన జగ్గరన్పల్లి ఏ గ్రామంలో తీసుకున్నా ప్రతి గ్రామానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ చేసుకున్నాం. 22,000 కోట్లు మనం పెట్టుకున్నాం. అయితే మీకు అందరూ కూడా తెలుసు, వీళ్ళు 100 రోజులనే చేస్తా ఉన్నారు కదా. మరి ఇవాళ ఏమైంది, మనకు 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ మొత్తం మన ధనిక రాష్ట్రాన్ని కుటుంబ పాలనగా మార్చి, అవినీతిమయంగా మార్చి మొత్తం అప్పులపాలు చేసి, మీకు తెలుసు అందరూ కూడా మనం అసెంబ్లీలో కూడా మనం చూసాం. మనం అన్నిటి మీద కూడా మనం ఫైనాన్షియల్ షార్ట్ షీట్ పెడితే 7 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. మనకు అప్పుల చిప్ప చేతికిచ్చి మరి దానివల్ల ఇలా మనము కొత్త సంసారం, కొత్త గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులున్నా మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మనకి ఈ రోజు మీకు అందరు కూడా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇంతకుముందు కేసీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉందన్నాడు, ఉండదన్నాడు. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, 2004లో రాజశేఖర రెడ్డి టైం నుండి 20 సంవత్సరాల నుండి రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఇంటింటికి కూడా కరెంటు ఫ్రీ ఇవ్వాలా. ఇంతకుముందు చెప్తా ఉన్నారు అక్కడ అమ్మ 3,000 కరెంట్ బిల్లు వచ్చింది ఇంతకుముందని. అంటే ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కూడా 0 బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా సిలిండర్ మోడీ ఏం చేసిండు, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు 450 సిలిండర్ ఉండే. ఇవాళ ఎంత అయింది, 1200 అయింది మొన్న. మళ్ళా మనము కాంగ్రెస్ పార్టీ 500కి ఇస్తామనగానే ఏం చేసిండు, 200 తగ్గించిండు. ఇవాళ సిలిండర్ మీద మరి 500కే సిలిండర్ ఇచ్చి మిగతా అమౌంట్ సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లో ఇస్తా ఉన్నాం.
ఇక్కడ అమ్మ చెప్తా ఉన్నారు రాగానే కొంతమందికి వస్తలేవని. సరే ఏదైనా కంప్యూటర్ ప్రాబ్లం ఉండొచ్చు. కేఎస్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి 500 రూపాయల సిలిండరు అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇప్పించే బాధ్యత మాది. ఎవరికైనా రాకుండా కూడా ఈ ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు 13వ తారీఖు తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా మేము చేపిస్తాం. ఏదో కొంచెం టెక్నికల్ అంటే కంప్యూటర్ ప్రాబ్లం ఉన్నట్టున్నాయి, కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు, కానీ మెజార్టీకి అయితే వస్తుంది. ఎవరికైతే రాదో వాళ్ళందరూ కూడా చేపిస్తాం. ఇలా చెప్పుకుంటా పోతే ఇవాళ ఇక్కడ రైతులు కేసుపల్లిలో పెట్టింది పేరు, వాళ్ళందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ ఆగస్టు 15 కూడా చేయబోతున్నాం. గతంలో కేసీఆర్ చెప్పిండు, ఏమన్నాడు, రైతుల రుణమాఫీ చేస్తాడు, 10 ఏళ్ళైనా చేయలేదు. మరి ఇవాళ ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వరికి, అది కూడా ఇవాళ రాబోయే పంట నుండి ఇస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం బట్లు జోకుతున్నాం. ఇవాళ ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందా? లారీల ప్రాబ్లం లేదు, పారదాని ప్రాబ్లం లేదు, లేబర్ ప్రాబ్లం లేదు, ఎవరు కూడా తక్కువ 1 రూపాయి కూడా తక్కువ కొట్టలేరు. బరాబర్ ఎంఎస్పీ ప్రైస్ కొని ఇవాళ మనం వడ్లు కొంటున్నాం. గతంలో ఎండాకాలంలో ఏమైంది, ప్రతి క్వింటాల్కు 10 కిలోలు చొప్పున కడత తీసిండా లేదా? ఇవాళ ఆ పరిస్థితి ఉందా? లేదు. నెలల కొద్దీ రోడ్డు మీద వడ్లు ఎక్కువ పోసిండు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మేము స్ట్రిక్ట్ గా చెప్పినాం అందరు రైస్ మిల్లర్ అందరు కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా రైతులకు 1 రూపాయి తక్కువ కొన్న ధాన్యము మీ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం, మీకు కస్టమ్ మిల్లింగ్ ఇయ్యం, సచ్చినట్టు కొనాలంటే వాళ్ళు మనకు ధర పెట్టి కొంటున్నారు. కాబట్టి రైతులకు అది కూడా కొన్న తర్వాత ఇలా చాలా మంది రైతులకు 1 వారం రోజులు డబ్బులు కూడా అకౌంట్లకు వచ్చినాయి. అది కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వం అంటే. ఇవాళ అందుకే నేను చెప్పిన 6 గ్యారంటీలు 4 నెలల్లోనే 5 గ్యారంటీలు అమలు పరిచినాం. ఇంకా కొన్ని 1-2 గ్యారంటీలు అమలు పరచలే. దానికి కూడా ఎందుకంటే మన కేసీఆర్ అప్పులు చేసిండు మొత్తం. ఇవాళ కొత్త సంవత్సరం 3 నెలలకే మనం బడ్జెట్ పెట్టుకున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా మళ్ళీ బడ్జెట్ పెట్టిన తర్వాత మనకు 9 నెలలకు మళ్ళీ బడ్జెట్ పెడతాం. ఫుల్ టైం బడ్జెట్ పెట్టిన తర్వాత అప్పుడు మిగతా స్కీములన్నీ కూడా అమలు అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. గతంలో కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిండు, మోడీ గారు కూడా ఎన్ని మాటలు చెప్పిండు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏమైంది? ఆ రోజు ఏమన్నాడు, మొత్తం బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. 2 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలకు ఇస్తామని చెప్పిండు. మరి రైతుల యొక్క ఆదాయాన్ని 200 చేస్తామని చెప్పారు. ఇవాళ ఆదాయం 200 అయిందా? పెట్టుబడి 200 అయింది. ఇవాళ మోడీ చేసింది ఏదైనా ఒకటి అయిందా? ఇవాళ అరవింద్ గారిని గెలిపించుకొని కవిత పనిచేస్తలేదు మనకు, మరి ఆమెను గద్దదించాలని చెప్పి మరి అరవింద్ని గెలిపిస్తే ఒక్కసారి కేసుపల్లికి వచ్చిందా, లేకుంటే 1 రూపాయలు ఇచ్చిందా? ఎక్కడన్నా అభివృద్ధి అయిందా? మరి ఇవాళ మళ్ళా వస్తున్నాడు అరవింద్, మళ్ళా వస్తున్నాడు. ఏమంటుండంటే పోయినసారి సీనన్న ముఖం చూసి ఓటేసిండ్రు, ఇవాళ మళ్ళా మోడీని చూసి ఓటేయండి. అయ్యా అరవింద్, 5 సంవత్సరాల నుండి ఏం చేసినావయ్యా అంటే ఏమీ చేయలేదు. మరి పోనీ ఇవాళ గెలిస్తే ఏం చేస్తావంటే ఏమీ చేయాలంటున్నాడు. మరి అటువంటి వాళ్ళని గెలిపించుకుందామా? లేకుండా ఇవాళ పార్లమెంట్ లో ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ను గద్దెదించినట్టు మనం మోడీని కూడా గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు మనం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో అట్లనే ఇవాళ రాహుల్ గాంధీ గారు మళ్ళా మీకు 5 గ్యారంటీలు ఇస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ముఖ్యమంత్రి అయిందో అదే విధంగా కేంద్రంలో కూడా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 గ్యారంటీలు అమలు పడతామని చెప్పి తెలియజేస్తాం. మీకు అందరు కూడా ఇస్తాం, ఈ పాంప్లెట్లు ఇస్తారు. దీంట్లో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకునే ఏంటంటే రైతులకు రుణమాఫీ అంటున్నాం. ఒక రైతులకు గిట్టుబాటు ధర, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కావాలంటే ఆ గిట్టుబాటు ధరకు మనము పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఆ చట్టబద్ధత కల్పిస్తామని చెప్తా ఉన్నాం. ఇలా యువకులకు ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చి మరి అదే విధంగా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళకు అప్రెంటిస్‌షిప్ కింద 9 నెలలు ట్రైనింగ్ ఇస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు, మీకు అందరు కూడా ఇక్కడ ఇట్లా రాసింది ఉంది, మీరు చదువుకోండి. మీకు అందరు కూడా ఒక్కొక్క మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. మొన్న 2,500 ఇస్తామని చెప్పినాం. ఇస్తాం, ఇంకా ఒక 3-4 నెలలు ఆగండి, ఖచ్చితంగా ప్రతి మహిళకు 2,500 ఇస్తాం. కాబట్టి ఈ విధంగా ఇవాళ ఉపాధి హామీ కూలీ ఉంది. ఎందుకు ఇచ్చిండ్రు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కూలీనంటే
రైతులు ఎవరైతే వ్యవసాయం లేదో, భూమి లేదో, వ్యవసాయ పంటలు లేనప్పుడు వాళ్ళకు ఆహార భద్రత కొరకు మరి 100 రోజుల పని, కుట్ట పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏమైంది? ఇవాళ 10 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన పథకం కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయి అప్పుడు 150 రూపాయలు వస్తుంది, ఇప్పుడు కూడా 150 రూపాయలు వస్తుంది. మరి మీరందరూ కూడా గమనించండి, ఉపాధి హామీ పథకం కింద ఇవాళ 400 రూపాయలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం. ఎంత? 400, 150 కాదు, 400 మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ కుట్ట పనికి. అది వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తున్నాం. మరి ఈ విధంగా అన్ని నేను చెప్పిన చేస్తాం కాబట్టి మీరు మన అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని పెట్టిండ్రు, సోనియా గాంధీ గారు. ఆయన ఇక్కడ ఇలా అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని పెట్టిండ్రు. వారు ఇలా వేరే కాన్ఫరెన్స్ లో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రాలేదు, నన్ను పంపించారు. మరి వారికి రాబోయే 13వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా నన్ను ఎట్లయితే భారీ మెజార్టీతో గెలిపించారో మరి జీవన్ రెడ్డి గారిని కూడా గెలిపియండి. తప్పకుండా మనకు ఆయన గెలుస్తాడు. గెలిచిన తర్వాత కేంద్రంలో మంత్రి కూడా అవుతాడు. కాబట్టి మన కేశపల్లి గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవాళ చెప్తున్నారు, రాజన్న గారు చెప్పాడు, ఈ రోడ్ అన్నారు, రోడ్డు డబుల్ రోడ్ తప్పకుండా చేపిస్తాం, కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా మనకు ఈ సెంట్రల్ లైటింగ్ కానీ మరి అన్ని కుల సంఘాలకు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే, ఇది కాంగ్రెస్ వాడు, వీడు బీజేపీ వాడు అంటుంది. నేను గెలిచిన తర్వాత మీకు అందరు కూడా ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, నాకు పార్టీతో సంబంధం లేదు, నాకు ప్రజలతో సంబంధం. నాకు ఓటు ఇచ్చిన వాళ్ళు నాకు మిత్రులే, ఆప్తులే. ఓటు వేయని వాళ్ళు కూడా ఆప్తులే. మీకు అందరు కూడా ఎవరికైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం, ఎవరికైనా కానీ కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తాం. దాంట్లో ఏం భేదం లేదు. ప్రతి పేదవాడికి ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మేమన్నా ఎవరిని అడిగినామా ఏ పార్టీ అని? ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాం, ఎవరికైనా అడిగినామా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మీకు అందరు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవాళ జీవన్ రెడ్డి గారిని సోనియమ్మ పెట్టింది. మళ్ళా మీరు ఒకసారి చేతి గుర్తు కోటేసి రాబోయే 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా నన్ను మెజార్టీతో ఎట్లయితే గెలిపించారో జీవన్ రెడ్డి గారు కూడా గెలిపియండి. తప్పకుండా నాకు తోడే ఆయన సెంట్రల్ మంత్రి కూడా అవుతాడు. మన కేశపల్లి గ్రామానికి ఏదంటే అన్ని పనులు అవుతాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నా మీద నమ్మకంతో మీరు గెలిపించిండ్రు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేశపల్లి గ్రామానికి అన్ని సంఘాలకు కుల భవనాలు కట్టిస్తాం. ఇక్కడ ఈ డబుల్ రోడ్ వేస్తాం. ఖచ్చితంగా కొద్దిగా టైం పడుతుంది, కానీ అదేవిధంగా ఇక్కడ ఇండ్లు లేని వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. పేదవారికి ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 6 లక్షలు, మిగతా బీసీ వర్గాలు అయితేనేమో 5 లక్షలకు మీ జాగాలో మీరే ఇల్లు కట్టుకోవచ్చు. ప్రభుత్వం నుండి మేము సాయం అందజేస్తామని చెప్పి అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. కాంగ్రెస్ పార్టీ వల్ల మరి పాతలాగా అంటే మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజల పాలన వచ్చింది. దయచేసి మీరు గమనించి ఇవాళ మళ్ళా మనము మొన్ననే ఓడగొట్టినటువంటి గోవర్ధన్ మళ్ళా వస్తున్నాడు. వచ్చి ఏమంటున్నాడు, ఇలా 10 సంవత్సరాలు మన నియోజకవర్గాన్ని పరిపాలించి మరి అక్కడ ఆడ కేసీఆర్ కూడా అధికారంలో ఉండి కూడా మన కేశపల్లి గ్రామానికి ఏం చేయనోడు మళ్ళీ ఇలా మళ్ళీ వస్తున్నాడు. ఏంటంటే నన్ను ఢిల్లీకి పంపించండి, నేను డెవలప్ చేస్తా అంటున్నాడు. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన ఒకటి కూడా కాలే. పిల్లలకు ఉద్యోగాలు రాలే, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, 3 ఎకరాల పొలం రాలే, ఏది రాలే. అట్లనే ఇవాళ మన కేశపల్లి గ్రామానికి పంట పొలాలు కూడా నీళ్లు రాలే. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టు ఇవాళ 10 సంవత్సరాల నుండి పెండింగ్ పెట్టి ఒక్క పొలం కూడా నీళ్లు రాకుండా చేస్తా ఉన్నారు ఇలా. కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసి మరి కేశపల్లి గ్రామానికి ప్రతి గుంటకు నీళ్లు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, నాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా మరి పేదల పక్షాన, యువకుల పక్షాన, మరి మహిళల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు మరి జీవన్ రెడ్డి గారిని గెలిపించండి. తప్పకుండా మన కేశపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు.